అందరికీ నమస్కారం. హైదరాబాద్ పాత నగరంలోని సైదాబాద్‌లో ఉన్నామండి. ఈరోజు మనము సదర్ మేళా ఏ విధంగా నిర్వహిస్తారో అది తెలుసుకోవడానికి సైదాబాద్, ఉప్పర్గూడ యాదవ్ సంఘం అందరూ నిర్వాహకులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. మరి ముఖ్యంగా మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ నిర్వాహకులు నిరంజన్ యాదవ్ గారు ఉన్నారండి. మరి వారి మాట తెలుసుకుందాము. ముఖ్య అంశాలు, ముఖ్య విశేషాలు, సదర్ మేళా ఏ విధంగా నిర్వహించబడుతుంది, ఎప్పటి నుంచి అసలు సదర్ మేళా స్టార్ట్ అయింది, ఎన్ని ఏళ్లుగా తరతరాలుగా నడిపిస్తున్నారు, యాదవులే ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు, ఇలాంటి ఇంకెన్నో విశేషాలు వారి మాటను తెలుసుకుందాం రండి. నమస్కారం అండి నిరంజన్ యాదవ్ గారు. మరి సదర్ మేళా అనేది చాలా ముఖ్యమైన పండుగ యాదవుల గురించి అనేసి అంటుంటారు. ఎందుచేత ఓన్లీ యాదవులే ఈ పండుగ నిర్వహిస్తారు? తెలంగాణ వ్యాప్తిగా మనం చూసుకున్నట్లయితే సదర్ మేళా చాలా ఘనంగా నిర్వహిస్తారు. దీని ముఖ్య విషయాలు ఏంటి, దీని వెనుక ఉన్న అసలు కారణం మాకు తెలియజేయండి. సదర్ మేళా దున్నపోతుల ఊరేగింపు కానీ, వాటి యొక్క పూజలు కానీ, ఇవన్నీ కూడా ద్వాపర యుగంలో శ్రీకృష్ణ భగవానుడు ఆనాటి కాలంలో మరి శ్రీకృష్ణ భగవానుడు సంబంధించినటువంటి యొక్క వంశజరం కాబట్టి ఆనాడు అక్కడ జరుగుతున్నటువంటి సామాన్య ప్రజల మీద జరుగుతున్నటువంటి అగాత్యాలకు సత్యభామ సమేత శ్రీకృష్ణ భగవాన్ నారకాసురుని అంతమొందించిన తర్వాత విజయోత్సవమే దీపావళి పండుగ అనేటువంటి మనకు చరిత్ర చెప్తా ఉంది. సో సదర్ కన్నా ముందు ఏ పాడి పరిశ్రమ అయితే ఆధారపడి ఉంటారో, మనకు అన్నం పెట్టేది రైతు ఎక్కడైతే పొలాన్ని పూజ చేస్తాడో, అట్లా ఈ వీటి మీద పశువుల మీద ఆధారపడి జీవనం కొనసాగించేటువంటి యాదవులు, కులవృత్తిగా వీటి మీద ఆధారపడి జీవనం కొనసాగించేటువంటి యాదవులు వాటిని పూజించుకోవడము ఆ విజయోత్సవాల్లో, వాటితో పాటు ఊరేగమనం అనేటువంటి సంప్రదాయం. దాన్ని అనుసరిస్తూ ఎన్నో వందల సంవత్సరాల వేల సంవత్సరాలు జరుగుతున్న సందర్భం లోపట పాత నగరం లోపట సదర్ అనేటువంటిది, సదర్ అనే ఒక వర్డ్ ఏదంటే ఉర్దూ వర్డ్, అది సదర్ అంటే కుల పెద్ద అనేటువంటిది అర్థం వస్తుంది. సో ఆ కుల పెద్దకు సంబంధించినటువంటి యాదవ కుల పెద్దని కలవడం, సదర్ని కలవడం అనేటువంటిది గెట్ టుగెదర్ లాంటిది. యాదవులందరూ కూడా ఒక చోట ఆ విజయోత్సవాల లోపల అది ఆ పరంపరను కొనసాగిస్తూ యాదవులను ఒక్క చోట కలిసి ఆ సదర్ ప్రెసిడెంట్ లాంటి వాళ్ళ, అధ్యక్షులు లాంటి వాళ్ళ సమక్షంలో అందరం కలిసి పండుగను సెలబ్రేట్ చేసుకోవడం, ఒకరినొకరిని ఆలింగనం చేసుకోవడం, తర్వాత కష్ట సుఖాలు ఒక్కొక్కరు కష్ట సుఖాలు పంచుకోవడం అనేటువంటిది ఇది ఆనవాయితీకి వచ్చిన తర్వాత ఈ యొక్క పాత నగరం లోపల నిజాం ప్రభుత్వం 200 సంవత్సరాల యొక్క ముస్లిం పరిపాలన సంబంధించి 400 సంవత్సరాల ముస్లిం పరిపాలన సంబంధించి అనేక విషయాలు అనుకోకుండానే హిందూ ధర్మం లోపల చాలా అలవాట్లు కానీ వాడకాలు కానీ ఇవన్నీ వచ్చినటువంటి సందర్భంలో సదర్ అనే వాడు కూడా అట్లా వచ్చింది. సో యాదవులు జరిగిపోయినటువంటి యొక్క సదర్ మేళా సైదాబాద్ ఇటు చావుని ఉప్పర్గూడ యాదవ సంఘం, ఇది నిజాం ప్రభుత్వం కాలం నుండి జరిగేటువంటి యొక్క ఆనాటి కాలం లోపల నిజాం ప్రభుత్వంలో రిజిస్టర్డ్ బాడీగా ఈ యొక్క సంస్థ ఉన్నది. అప్పటి నుండి కూడా ఈ యొక్క సదర్ మేళా నడుస్తున్నది. దాన్ని మా పెద్దలు అనేక మంది తరాలను మరి తరతరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క ఆనవాయితీని ఈ తరం వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయడం, పాత నగరంకే కాదు, ఈరోజు నగరమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్రం దాటి కూడా మహారాష్ట్ర లాంటి, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కూడా సదర్ యాదవులు జరిపేటువంటి ఒక సదర్ మేళాలు యావత్ సమాజం కూడా ఇందులో పట్ల భాగస్వామ్యం అవుతుంది. కేవలం పాడి పరిశ్రమపై ఆధారపడి ఆనాడు యాదవులు ఉండే, కానీ ఈరోజు వ్యాపార రీత్యా మరి అనేక వ్యాపారాల రీత్యా వేరే కులాలు కూడా, మతాలు కూడా ఈ యొక్క బిజినెస్లోకి వచ్చినాయి. కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొనడం అనేటువంటిది విశేషము. అదే రకంగా పాత నగరంలో పట్టనైతే కుల మత ప్రాంతం ఇవన్నీ కూడా వేరే వేరే కులాలు, వేరే వేరే మతాలు, వాళ్ళ పండుగలు ఉంటాయి. కానీ అందరు కలిసి ఒక్క పండుగ జరుపుకోవడం అనేటువంటిది ఏదైనా ఉంటే అది సదర్ మేళా. ఇది మత సామరస్యానికి ప్రతీక కూడా అనొచ్చు. ఎందుకంటే ముస్లింలు సైతం పాత నగరంలో అనేక ఈ యొక్క డైరీస్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఇందులో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. సో మీరు చెప్పినట్లుగా అసలు అంటే మతాలు తెలియకుండా, కులాలు మతాలు అన్ని పక్కన పెట్టేసి సదర్ మేళా అనేది ఘనంగా నిర్వహిస్తారు అనేసి అంటున్నారు ఇక్కడ నిరంజన్ యాదవ్ గారు. మరి నిజంగా చూసుకున్నట్లయితే అది పాతకాలం ప్రాచీన నుంచి వచ్చిన ఒక మంచి పండుగ అనేసి ఘనంగా నిర్వహించుకుంటారు. మరి ఇప్పుడు కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇది ఒక కమర్షియల్ టైప్ అయిపోయింది. దీని మీద మీ స్పందన? కమర్షియల్ అంటే ఇప్పుడు ఏ ఉత్సవం అయినా సరే మనకు గతం నుంచి మనకు వచ్చిన ఉత్సవాన్ని మనం ముందుకు తీసుకొని పోతాం. మారుతున్న కాలం బట్టి ఇప్పుడు ఒకప్పుడు మా పెద్దలు మా వాళ్ళు చేసేటప్పుడు ఇదంతా కూడా సుమారుగా శంషాబాద్ అటువైపు నుండి అంటే ఒక 20-25 కిలోమీటర్లు, ఇటు ఇబ్రాహీంపట్నం ఇటు సైడ్ 30 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చేవాళ్ళు మా వాళ్ళంతా కూడా.
ఉదయం స్టార్ట్ అయ్యి సాయంత్రం వరకు చేరుకొని ఈ యొక్క సదర్ ఉత్సవాల్లో పాల్గొని అక్కడ ఇచ్చేటువంటి బహుమతులు స్వీకరించి అందరినీ కలిసి మళ్ళీ వెళ్ళిపోయేవారు. కానీ ఈరోజు మారుతున్న కాలంకు అనుగుణంగా రకరకాల సౌండ్ సిస్టమ్లు, బ్యాండ్, భజంత్రీలు, పెద్ద పెద్ద ఒక్కొక్కరు 5-5 లక్షలు 10-10 లక్షలు ఖర్చు పెట్టి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. అందులో భాగంగా మరి ఒకప్పుడు ఈ యొక్క సదర్ మేళలో పాల్గొన్నప్పుడు ఎవరు పశువులు బాగుంటే వాళ్ళకు బహుమతులు ఇచ్చేటువంటి సంప్రదాయం, సంస్కృతి ఉండే. తర్వాత కొట్లాడిస్తుండే, గెలిచిన వాటికి బహుమతులు ఇవ్వడం, ఇలాంటివి కూడా ఈ యొక్క పాడి పరిశ్రమను అభివృద్ధి పరిచే దిశలోపట వారి యొక్క ప్రయత్నం ఉండే. కానీ ఇప్పుడు అనేక మార్పులు చేర్పులు వచ్చిన తర్వాత అందరినీ స్వాగతించడం, అందరినీ సత్కరించడం, అదే రకంగా చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యం లేకుండా పార్టిసిపేటర్స్ అందరినీ కూడా ఏ కులం వాడు ఉండొచ్చు, ఏ మతం వాడు ఉండొచ్చు, ఈ యొక్క సదర్ మేళకు వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించమనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి సంప్రదాయం. సో అప్పుడు ఏళ్ళ మీరు లెక్క పెట్టేటి నగరం లోపల 5-6 ప్రాంతాల లోపలనే ఈ యొక్క సదర్ ఉండేది. తర్వాత దీపావళి ఇమీడియట్ డే ప్రాంతాల వారీగా సెంట్రల్ వైడ్గా నారాయణగూడ లోపల మళ్ళీ ఇమీడియట్ డే దీపావళికి రెండవ రోజు నారాయణగూడలో ఒక చోట కలవడం, ప్రాంతాల వారీగా కలగడం, అదిగా సెంట్రల్ వైడ్గా ఒకసారి కలవడం అనేటువంటిది సాంప్రదాయంగా వస్తుంది. కానీ ఇప్పుడు 5-6 చోట్లు కాదు, సుమారుగా 100 చోట్ల ఈ యొక్క సదర్ మేళాలు విస్తరించినాయి. ప్రతి గలీలో, ప్రతి వాడలో ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్న సందర్భం లోపల జనాలు కూడా, యాదవులు కూడా కొంత ఆర్థికంగా కొంత బలపడ్డారు. కాబట్టి డబ్బులు కూడా వెనుకాడకుండా ఖర్చు పెట్టి చాలా పెద్ద ఎత్తున యొక్క చేసిన సందర్భం లోపల రాష్ట్రం యొక్క లాస్ట్ ఇయర్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ యొక్క పండుగను రాష్ట్ర పండుగగా కూడా డిక్లేర్ చేసిన సందర్భం లోపల పార్టీలు ఏవైనా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క సంస్థ ద్వారా కూడా మేము వారు ఇచ్చినటువంటి దాన్ని స్వాగతిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి పూర్తిగా ఈ యొక్క పని జరగడం లోపల వారి పనిచేసినటువంటి అంజన్ కుమార్ యాదవ్ గారు కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారు, రాజ్యసభ సభ్యులు, వారికి కూడా ఈ సందర్భంగా నేను మన యాదవ్ సంఘం తరఫున, సైదాబాద్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సదర్ పండుగ మెయిన్ హీరో మాత్రం డెఫినెట్లీ చూపించే మన స్పెషల్ హీరో దున్నపోతండి. మరి నిరంజన్ యాదవ్ గారు, మెయిన్ హీరో వచ్చేసి దున్నపోత అంటారు, మరి దీనికి స్పెషల్ బ్రీడ్ లాంటివి ఏమైనా ఉంటాయా? ఇది నార్మల్ బ్రీడ్ అయితే కనిపించదు. సో ఎక్కడి నుంచి తీసుకొస్తారు, మరి దీన్ని ప్రత్యేకత ఏ విధంగా దీనికి పోషిస్తారో మాకు వివరించండి. లేదంటే ఇప్పుడు ఇది అయితే నాటుదే, అంటే లోకల్ బ్రీడే. అయితే పంజాబ్ లాంటిది ఎక్కడైతే పాడి పరిశ్రమ చాలా హెవీగా ఉన్నదో, దాని మీద ఆధారపడి చాలా జనాలు ఉంటారు, అక్కడ దాని విషయం లోపల ప్రత్యేక శ్రద్ధలు చేసుకోవడం, తర్వాత దాన్ని బిర్యం ద్వారా డబ్బులు సంపాదించడం అనేది కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వేరే పంజాబ్ కానీ అటు ఢిల్లీ నుంచి పోతులు తీసుకొని రావడం. సో చాలా బలిష్టమైనటువంటి యొక్క ఆ దున్నపోతుల ద్వారా మంచి బ్రీడ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని అభివృద్ధి చేయడం లోపల కొన్ని సంస్థలు కొంతమంది దానిపైన పనిచేస్తూ ఉంటారు. సో ఇదైతే నాటుదే అండి. అయితే పశువులను ఎందుకు పూజించాలన్నప్పుడు నేను చెప్పినాను, శ్రీకృష్ణ భగవానుడు చేసిన తర్వాత మనం ఏదైతే దాని మీద బతుకుతున్నామో దాన్ని పూజించడం అనేటువంటిది హిందూ సాంప్రదాయంలో మనందరికీ తెలిసినటువంటి విషయం. అదే సందర్భంలో వేరే మతాలకు సంబంధించినటువంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటే మా మతం గొప్పది, మా ఈ దేశంలో ఉండేటువంటి మానవత్వం, మానవ విలువలు ఇట్లా ఉంటారు, ఇట్లా అని చెప్తుంటారు, మనం కూడా చూస్తుంటాం. కానీ ఈ దేశం లోపల జంతువును కూడా దేవుళ్ళ పూజించేటువంటి ఆచారం ఏదైతే ఉందో దాన్ని పాటించడంలో యాదవులు ముందుంటారు. అదే రకంగా చెట్టు, పుట్ట, రాయి, రప్ప, పశువు దేన్నైనా సరే దానిలో దేవుని చూసేటువంటి గొప్పతనం ఈరోజు మనం హిందూ సంప్రదాయంలోనే చూస్తాం. కాబట్టి ఇది భిన్నత్వంలో ఏకత్వం అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా గొప్ప విషయం అండి. మరి చూసుకుంటున్నట్లయితే సదర్ పండుగ విశేషాలు మాకు చాలా అద్భుతంగా చెప్తున్నారు. దీనికి స్పెషల్గా అంటే ఫుడ్ లాంటివి ఏమైనా పెడతారా? ఆహారం అనేది దీనికి స్పెషల్ ఆహారం ఏమైనా ఉంటుంది? ఎందుకంటే మన సదర్ పండుగ అనగానే మనకు గుర్తుకొచ్చే దున్నపోతులే. స్పెషల్గా వీళ్ళ బ్రీడ్ తీసుకున్నట్టయితే ఎన్నో కోట్ల రూపాయలతోటి వీళ్ళకి మేము సంవత్సరం అంతా పరిపాలిస్తాము, వాళ్ళకి పోషిస్తామనేసి అంటుంటారు. మరి మీరు మీ ఈ బ్రీడ్ పేరేమైనా పెట్టారా, లేకపోతే దీనికి ఈ విధంగా పోషిస్తారో ఆ వివరాలు మాకు చెప్పండి. పాలు దాపుతాం, దీపావళి వస్తున్నట్టుగా పాలు దాపుతాం. ఓకే, పొద్దున్న 5 లీటర్, సాయంత్రం 5 లీటర్. గడ్డి దానా జర మంచిగా తినిపిస్తే జర మంచిగా ఉంటుంది కదా, నూనె పెట్టి కడిగి మాటించి చేస్తాం. ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాలు? సంవత్సరంన్నర. 16 నెలలు. ఓకే, సో 16 నెలలు ఉన్న ఈ చిన్న పాపే అనుకోవచ్చు. మరి చిన్న పాప, చిన్న దూడ,
ఇంకా 16 నెలలు చిన్నది ఉండురా అయ్యా నువ్వు అక్కడ చూడకు. చూపించు. ఓకే యాదవ్ భవనం. బాగుంది. సో సదర్ పండుగ ఎంతో ఘనంగా నిర్వహిస్తారండి. దీపావళి పండుగ తర్వాత ఈ సదర్ పండుగ నిర్వహిస్తారు. మరి సదర్ పండుగ అంటే ఒక పండుగలా కాకుండా కాంపిటీషన్ లాగా తీసుకుంటారు. మరి ఈ కాంపిటీషన్ ప్రత్యేకత వివరాలు మాకు అదే అండి, ఏదైతే పాడి పరిశ్రమ ఆధారపడి జీవించేటువంటి యొక్క యాదవ్ ఇతరులు కూడా ఈ యొక్క పశువులను బలిష్టంగా తయారు చేసి దాని యొక్క ఫామ్ ద్వారా మంచి బలిష్టమైనటువంటి ఉత్పత్తిని సాధించాలనేటువంటి దాంతో ఈ యొక్క దున్నపోతులను బలిష్టంగా తయారు చేస్తారు. ఆ తయారు చేసినటువంటి పోతులను సదర్ లోపల ప్రదర్శించేటువంటి ప్రక్రియలో భాగంగా మరి ఒకరినొకరు పోటీ పడేటువంటి యొక్క విషయం కూడా ఇందులోపట మీరు అన్నట్టు ఎవరి దున్నపోతులు మరి అట్లా అలంకరించుకొని అందరికీ ఆకర్షణీయమైనటువంటి పద్ధతుల్లో తీసుకురావడం అనేటువంటిది సాంప్రదాయం. సో మరి ఈ ఏడాది మనం సదర్ పండుగ మేళం మీరు ఈ విధంగా నిర్వహించబోతున్నారు. ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఈ సదర్ మేళా నిర్వహిస్తారు, దాని గురించి మాకు వివరాలు చెప్పండి. ఈ సంవత్సరము అదే దీపావళి 20వ తేదీ ఉంది, 21వ తేదీ ఒక సదర్ మేళా ఉంటుంది. అదే రకంగా ఈ సంవత్సరం గత సంవత్సరము రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ యొక్క సదర్ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది కాబట్టి ఈ సంవత్సరం మేము కూడా అన్ని డిపార్ట్మెంట్స్తోనే ఈ పార్టీకే సంప్రదించినాం. అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్తోనే ఈ యొక్క స్టేట్ సదర్ పండుగ ఏదైతుందో దాని ఏర్పాట్ల లోపల అందరూ సహకరించాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అది మున్సిపల్ కావచ్చు, ఆర్ఎండ్పి కావచ్చు, కల్చరల్ టీమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీసు శాఖ కూడా ఈరోజు ఈ యొక్క సదర్ మేళాను శాంతి భద్రతల ఇష్యూగా చూడకుండా ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఈ తెలంగాణ రాష్ట్ర సంస్కృతిలో ఒక భాగమైనటువంటి ఈ సదర్ మేళాను అదే రకంగా ముఖ్యమంత్రి గారే రాష్ట్ర పండుగగా దీని యొక్క మరి అనౌన్స్ చేసిన తర్వాత పోలీస్ శాఖ కూడా పూర్తిగా యాదవులకు అనుకూలంగా ఉండి ఈ యొక్క ఉత్సవాలు విజయవంతం గావించడం లోపల పూర్తిగా సహకరించాలని పోలీసు మరి అదే రకంగా ఇతర డిపార్ట్మెంట్స్ కూడా మాకు సహకరించాలని మీ ద్వారా నేను కోరుకుంటూ ఈ సంవత్సరం కూడా 21వ తేదీ జరిగేటువంటి ఉత్సవాలకు ఇప్పుడే నేను వచ్చి అంతా కూడా మున్సిపల్ వాళ్ళతోని రోడ్స్ అవన్నీ కూడా రిపేర్స్ కోసం చెప్పి ఇక్కడికి వస్తున్నాను. అదే రకంగా చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లతో గత సంవత్సరం కన్నా భిన్నంగా చాలా గొప్పగా ఏర్పాటు చేయాలనేటువంటి మా అందరి ప్రయత్నం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లోపల ముందుకెళ్తాం. అదే రకంగా ఈ సంవత్సరం కూడా అనేక మంది ప్రతి సంవత్సరము ఈ యొక్క ఉత్సవాలకు కేంద్ర మంత్రులు, అదే రకంగా రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అనేక మంది ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, యాదవ ప్రముఖులు, ఇతర ప్రముఖులు కూడా ఈ యొక్క వేదికను అలంకరిస్తారు. ఈ సంవత్సరం కూడా చాలా సాంస్కృతిక కార్యక్రమాలను తీసుకొని అదే రకంగా అందరినీ ఆహ్వానించడం లోపల మేమంతా కూడా ఈ రోజు నుంచి ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై ఉంటాం. గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం లోపల యాదవ సంఘం సైదాబాద్ చావని ఉప్పర్ కూడా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. అదే రకంగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి మత సమస్యలకు ప్రతీకగా ఈ యొక్క వేదికను అందరి దృష్టిని ఆకర్షించే రకంగా ప్రయత్నం చేస్తామనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలుసు. సమయం కూడా మీ ద్వారా నేను చెప్తున్నా ఏంటంటే యాదవ సోదరులు ఒకప్పుడు 7 గంటలకు మొదలైతే 11 గంటలకు పూర్తయ్యేటువంటి యొక్క సదర్ మేళా మేము చూసినప్పుడు కూడా నేను కూడా 40 సంవత్సరాల నుంచి ఆ సదర్ మేళాలో పాల్గొంటున్నాను. కానీ ఈరోజు భిన్నంగా మరి స్టార్ట్ అవ్వడమే 10 గంటలకు 11 గంటల నుంచి స్టార్ట్ అయితే ఉదయం 5 అయ్యేటువంటి పరిస్థితిని మనం అందరం కూడా మన చేతుల్లోనే ఉంది. దీన్ని కొద్దిగా మనందరం కూడా స్ట్రీమ్ లైన్ చేయడం లోపల మనందరం కూడా సమయంకి రావాల్సిందిగా 12 గంటలకు క్లోజ్ చేస్తే చాలామంది పిల్ల పాపలతో మన యొక్క యాదవ్ కుటుంబాలు అనేక మంది మరి జనాలు మనం చూడడానికి మనతోని ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క మరి మా అందరినీ కూడా ఇబ్బంది పెట్టకుండా మనం సమయానికి రావాల్సిందిగా కూడా నేను చావని ఉప్పర్ కూడా యాదవ సంఘం ద్వారా యావత్ సమాజానికి పిలుపునిస్తూ జై యాదవ జై మాధవ. అదే రకంగా ఈ 1940లో ఈ యొక్క బాడీ నిజాం ప్రభుత్వ కాలంలో అప్పటి నుండి జరిగేటువంటి యొక్క సదర్ మేళకు ఇందులో ఉండేటువంటి యొక్క మా పూర్వీకులు అనేక మంది పెద్దలు ఇందులో ఉన్నారు. ఇందులో ఉన్న వారి లోపల సంగం లక్ష్మీబాయి యాదవ్ గారు ఐఎస్ సదన్ ఇందిరా సేవా సదన్ అనేటువంటి స్థాపించినటువంటి వారు, అక్కడ పాఠశాల, అదే రకంగా
అక్కడ హాస్టల్ నిర్వహించి ఎంతోమంది వందలాది వేలాది మంది విద్యార్థులకు మరి జీవితాలలో వెలుగులు నింపినటువంటి ఒక సంస్థగా ఆనాడు ఉండేటువంటి సంస్థ అది. అదే రకంగా రామ్దేవ్ యాదవ్ గారు కూడా ఉన్నారు. వారు 2 సార్లు ఈ యొక్క నగరానికి ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు. సంగం లక్ష్మీబాయి గారు కూడా ఎంపీగా 3 సార్లు, ఒకసారి డిప్యూటీ ఎడ్యుకేషన్ మినిస్టర్గా, రాజ్యసభ సభ్యురాలుగా, అదే రకంగా అనేక మంది పెద్దలు అందులో ఉండేటువంటి కమలమ్మ యాదవ్ గారు వారు కూడా శాసనసభ్యులుగా పనిచేసినారు. అదే రకంగా అందులో ఉండేటువంటి బివి రావు గారు ఉన్నారు. వారు కూడా పౌల్ట్రీ ఆఫ్ ఫాదర్ అని అంటాము. వెంకటేశ్వర ఆచరీస్ దేశ విదేశాల్లో ఈ యొక్క హ్యాచ్ చేసేటువంటి కంపెనీ ఏదైతుందో దానికి మరి అధినేతగా ఉన్నటువంటి వారు స్వర్గస్థులైనారు. వారి యొక్క కుటుంబం సభ్యులు వారు దాన్ని నడుపుతారు. అనేక మంది పెద్దలు ఈ దీంట్లో ఉన్నారు. రఘునాథ్ యాదవ్ గారు, అదే రకంగా చంద్రపాల్ యాదవ్ గారు, కిషన్ రావు యాదవ్ గారు, దాసు యాదవ్ గారు, సూర్యపాల్ యాదవ్ గారు, అనేక మంది పెద్దలు, ప్రేమ్ యాదవ్ గారు, ప్రేమ్దాస్ యాదవ్ గారు, అనేక మంది పెద్దలు ఈ యొక్క సంస్థకు పనిచేసినారు. వారి అడుగుజాడలో నడుస్తూ ఈరోజు కార్యక్రమాలు కొనసాగించడంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తున్నాం అనేటువంటి విషయం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. సో సదర్ మేళ భిన్నంగా మరో ప్రశ్న అండి నిరంజన్ యాదవ్ గారు, మరి మీరు యాదవుల కోసం ప్రత్యేకించి ఒక సంఘం కడుతున్నారు అనేసి తెలిసింది. మరి ఈ సంఘం నిర్వహించడానికి ఏదైనా గొప్ప ఆశయం ఉందా? మరి ఎందుకని యాదవుల సంఘం మాత్రమే మీరు నిర్వహించారు? దీని ప్రత్యేకత ఏంటి? మరి యాదవులకి ఏ విధంగా మీరు సపోర్ట్ చేయాలనేసి ముందుకెళ్తున్నారో మాకు వివరించండి. అదే అండి, మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. మొన్ననే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పారు, అంటే సమాజం కోసం సేవ చేసేటువంటి ఒక సంస్థల కోసం చెప్పారు. సేవా హీ సంఘటన అని చెప్పారు. సంఘటనతో సేవాకర్త आपको मालूम है, मगर सेवा ही संगठन बोल के అవును बोले सो बात एक बार आपका नोटिस में लाते हुए యాదవ సంఘం యొక్క నూతన భవనాన్ని ఇటు పక్కనే ఉండేటువంటి యొక్క 350 గజాల లోపట G+3 యొక్క భవన నిర్మాణం జరుగుతుంది. సుమారుగా 85% అది కంప్లీషన్లో వచ్చింది. అంతకుముందు మేము చేసింది ఏం లేదు. మా పూర్వీకులు ఆ యొక్క భూమిని కొని ఆ యొక్క సంస్థ ద్వారా దానికి గిఫ్ట్ ఇప్పించినట్టు జరిగింది ఈ యొక్క యాదవ సంఘానికి, కిషన్ రావు యాదవ్ గారి నేతృత్వంలో. తర్వాత యాదవ సంఘం సభ్యులందరూ కలిసి దాని లోపల ఒక పాఠశాల కట్టినారు. సరస్వతి శిశు మందిర్కు ఇవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో డబ్బులుతో రెంట్కి ఇవ్వడానికి కాదు, సమాజానికి మన యొక్క ప్రయత్నంగా పాఠశాల ఇవ్వాలా, అందులో ఏదైనా పేద విద్యార్థులు యాదవులు పేద ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు అందులో చదివించి ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పాలనే గొప్ప లక్ష్యంతో వారు పాఠశాల పెట్టారు. కానీ పాఠశాల కొద్ది రోజుల తర్వాత నడిచిన తర్వాత అది వేరే ఓన్ బిల్డింగ్ రావడంతో ఆ పాఠశాల వెళ్ళిపోయినాక 2-3 పాఠశాలలు వచ్చి వెళ్ళినాయి. తర్వాత అప్పుడు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ అప్పుడున్నప్పుడు టెక్నాలజీతో చాలా అది సుమారుగా కొలాప్స్ అయ్యే పరిస్థితికి వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఏ లక్ష్యం కోసమైతే మా పెద్దలు మా పూర్వీకులు యాదవ భవనం నిర్మించాలా, సమాజానికి సేవ చేయాలనుకున్నారు, దాన్ని దృష్టిలో ఉంచుకొని వారి ఆశలను ముందు కొనసాగించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆ భవన నిర్మాణాన్ని గత 2 సంవత్సరాల కింద ఫిబ్రవరి మాసంలో ఈ యొక్క భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ యొక్క భవన నిర్మాణం కంప్లీట్ అవుతుంది. ఈ భవన నిర్మాణం కూడా ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీ జరగకుండా, ఎటువంటి రెంట్స్కు లేదంటే డబ్బులు పోగు చేసేటువంటి పద్ధతిలో కాకుండా సేవా దృక్పథంతో పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని తీసుకొని వెళ్ళాలా. అదే రకంగా సమాజంలో ఉండేటువంటి అందరికీ ఒక కేంద్ర బిందువుగా కావాలా. ముఖ్యంగా విద్య ప్లస్ ఉపాధి పైన మా యొక్క ప్రయత్నం చేయాలనేటువంటి ఒక ప్లాన్తో ముందుకు వెళ్తూ ఉన్నాం. అదే రకంగా 5th 6th నుంచి పిల్లలను 10th వరకు వాళ్ళ యొక్క స్కిల్స్ డెవలప్ చేయడం లోపల వేరే ఆర్గనైజేషన్లు కూడా మాతో పాటు పనిచేస్తామని చెప్పినాయి. సేవా భారతి లాంటి యొక్క సంస్థలు, ఇంకా అనేక సంస్థలు కూడా మా వెనుక ఉన్నాయి. సో మా లక్ష్యం అలా సమాజం లోపల వ్యక్తులు మంచిగా ఉంటేనే, వ్యక్తులు సంస్కరించబడితేనే సమాజం సంస్కరిస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి నిర్మాణంలో ఈ పని చేయాలనేటువంటి ఈ యొక్క ఎన్నుకోవడం జరిగింది. దాన్ని ముందు తీసుకోవడం లోపల అందరి సహకారం తీసుకుంటాం. అదే రకంగా ఈ సంస్థకు కూడా నిలబడంలో, ఈ సంస్థ నిర్మాణంలో ఎంతోమంది ఉదార స్వభావంతో లక్షల రూపాయలు మమ్మల్ని నమ్మి ఇచ్చినటువంటి యొక్క మరి డోనర్స్ కూడా నేను ఈ సందర్భంగా వారికి పేరున ఈ సంస్థ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చేటువంటి మాసం లోపల దీని ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున అందరినీ ఆహ్వానిస్తాం. ముఖ్యంగా ఎవరైతే డోనర్స్ ఉన్నారో అనేక మంది పెద్దలు, ఇక్కడ మా రాకేష్ గారు ఉన్నారు, ఒక 50,000 అదే ఇటుకలోడు ఇచ్చినారు. అట్లనే చాలామంది ఈ యొక్క మరి ప్రయత్నం ద్వారా ఈ యొక్క సంస్థ ముందుకు పోతుంది. అదే రకంగా కేవలం భవన నిర్మాణమే కాదు, యావత్ యాదవ సమాజానికే కాదు, సమాజానికి మొత్తం కూడా ఒక రోల్ మోడల్గా ఆ సంస్థ, అదే ఈ యొక్క పనిచేసేటువంటి యాదవ సంఘం కూడా ఆదర్శంగా ఉండాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ముందుకెళ్తామని సందర్భంగా నేను తెలియజేస్తాను.
చాలా సంతోషం అండి. మరి ప్రభుత్వం ఏ విధంగా మీకు సహకరిస్తుంది? ఈ యాదవ్ సంఘం మీరు మీ సొంతంగా నిర్మించారు అనేసి అంటున్నారు కదా. మీ యాదవ్ కులాలు వాళ్ళు పిల్లలు చక్కగా చదువుకోవాలి, విద్యా బోధం చేసుకోవాలి అనేసి, పైకి రావాలి, ఎదగాలి అనేసి అనుకుంటున్నారు. మరి ఈ ప్రయత్నంలో ప్రభుత్వం మీకు ఏ విధంగా సహకరిస్తుంది? అసలు మీరు ప్రభుత్వం దృష్టికి ఈ సంఘం గురించి తీసుకెళ్లారా? లేదండి, ప్రభుత్వం ఏ రకంగా మాకు మద్దతు ఇవ్వలేదు. ప్రభుత్వాన్ని అడిగినటువంటి సందర్భం ఉంది, కానీ దాన్ని గవర్నమెంట్కు ల్యాండ్ అప్పజెప్పాలా, ఒక 20 lakhs ఏదో ఇస్తామనేటువంటిది వారి ప్రతిపాదన చెప్పినప్పుడు కోట్ల రూపాయల యొక్క మరి స్థలాన్ని యాదవ సమాజానికి సంబంధించినటువంటి స్థలాన్ని రామేశ్వర్ లాల్ గారు దాన్ని యాదవ సంఘానికి బహుమతిగా గిఫ్ట్గా ఇచ్చారు. సో దాన్ని తీసుకొని గవర్నమెంట్లో పెట్టడానికి కొద్ది డబ్బులే ఇస్తానన్నారు కాబట్టి వద్దని యాదవుల ద్వారా సేకరించి యాదవ్ ఇతరులు కూడా ఎంతోమంది పెద్దలు దీంట్లో పట నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు ఒక 11 లక్షల రూపాయలు ఇచ్చారు. అదే రకంగా మన క్యాప్స్టన్ సెక్యూరిటీ సర్వీసెస్ శ్రీకాంత్ గారు కూడా ఒక 10 లక్షలు ఇచ్చారు. అదే రకంగా ఇక్కడ పక్కనే ఉండేటువంటి కృష్ణ హోటల్ రాధాకృష్ణ 5 లక్షలు, అట్లా చాలామంది 5,000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అదే రకంగా 10 లక్షల రూపాయలు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరినీ మరి ఏకత్వం చేసి అందరి యొక్క సహాయం తీసుకొని ప్రభుత్వంకు సంబంధం లేకుండా ఈ యొక్క సంస్థ నిలబెట్టడం లోపల యావత్ సమాజం అంతా మాతో నిలబడి ఉన్నందుకు, మాకు సహకరించినందుకు కూడా మేము చాలా సంతోషంగా, రెట్టింపు స్టార్ట్ చేసే ఒక ఉత్సాహం ఒకలాగుండే, ఈ భవన నిర్మాణం పూర్తయినాక రెట్టింపు ఉత్సాహంతో ఇంకా ఎన్నో నిర్మాణాలు చేయాలనేటువంటి జనాలు మాకు ఇచ్చినటువంటి సపోర్టు చాలా మా అనుభవం లోపల చాలా గొప్పదైనటువంటి విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. చాలా సంతోషం అండి. మీరు కూడా రెట్టింపు కాదు 10 రెట్లు ఇలాంటి భవనాలు నిర్మించాలనేసి యాదవ్ సంఘం యాదవ్ పిల్లలకి ఎంతో సహకారాన్ని అందించాల్సి మేము కూడా కోరుకుంటున్నాము. చాలా చాలా థ్యాంక్ యూ అండి. యాదవులే కాదు, యాదవ్ ఇతరులు కూడా పేదరికంలో మగ్గేటువంటి ప్రతి విద్యార్థి వరకు మా చెయ్యి వెళ్ళాలి. మా చెయ్యిని ఆసరాగా తీసుకొని వారి జీవితం లోపల విద్య ద్వారా వికాసం పొంది మన ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి సేవ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకెళ్తాం. ఖచ్చితంగా మీ ఆశయంలో మీరు 100% సక్సెస్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇది ఒక మంచి ఉద్దేశంతో మీరు ముందుకెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా 100% సక్సెస్ రావాలని మేము కూడా కోరుకుంటున్నామండి. సదర్ మేళా గురించి, అదేవిధంగా మనకు ఏ విధంగా నిర్వహించబడుతుంది అండ్ భవనం గురించి కూడా చాలా చక్కగా మాకు వివరించారు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై యాదవ, జై జై యాదవ, జై జై యాదవ, జై యాదవ, बोलो श्री कृष्ण भगवान की, बोलो गोपाल कृष्ण भगवान की जय।